ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో, దేవుని దయలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. దేవదేవుని మిమ్మల్ని అందరిని బట్టి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నాను. ఏదేమైనా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మీరు అందరూ క్షేమంగా ఉండాలని, ప్రత్యేకంగా సేఫ్గా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్రతిమలాడుతూ తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఈరోజు నుంచి ఒక వినూత్నమైనటువంటి విశేషాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గాను, లేకుంటే దేవునికి సంబంధించినటువంటి కొన్ని ఆ విశేషాలను మీకు ప్రతి రోజు కుదిరితే, లేకుంటే 2 రోజులకు ఒక్కసారి అయినా దేవునికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ని మీరు ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదగాలనేటువంటి ఉద్దేశం చొప్పున ఈ యొక్క వాక్యాలను నేను మీ కొరకు సిద్ధం చేస్తూ మీ కొరకు పంపుతూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్న ఒక ఉన్నతమైనటువంటి ఒక సబ్జెక్ట్. ప్రపంచంలో అనేక మంది వ్యక్తులకు ఉన్నటువంటి ఒక ప్రశ్న, అనేక మంది వ్యక్తుల జీవితాలలో కలుగుతూ ఉండేటువంటి ప్రశ్న: దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే ఆయన గురించి ఉన్నటువంటి రుజువులు ఏమిటి, లేకుంటే మనకున్న ఆధారాలు ఏమిటి? ప్రియులారా, ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనలో తరచుగా అనేక మంది వ్యక్తుల్లో కలుగుతూ ఉండేటువంటి ప్రశ్నలు. అయితే ఉంటే ఎవరు ఆయన ఎలా ఉంటాడు అనేటువంటి ప్రశ్నలు మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉంటూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో నేను చెప్పే కొన్ని విశేషాలు మీలో కొందరికి అంగీకారముగా ఉండవచ్చును, లేకుంటే కొంతమందికి అది అంగీకారము కాకపోవచ్చును. అయితే నేను మిమ్మల్ని అందరినీ కూడా బలవంతముగా నేను చెప్పేటువంటి మాటలు నమ్మాలని నేను ఏమాత్రమును కూడా మిమ్మల్ని బలవంతం చేయటం లేదు. మీకు ఈ సందేశంలో నేను చెప్తున్న వాస్తవాలు నిజమా కాదా అని అనిపిస్తే మీరు నమ్మవచ్చును, అంగీకరించవచ్చును. మొదటగా దేవునికి సంబంధించినటువంటి ప్రశ్నల్లో నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటి, దానిలో నుంచి మనం నేర్చుకునేటువంటి సమాధానం ఏమిటి అనే విషయాలను నేను ముందుగా మీతో పంచుకోవటానికి ఆశపడుతున్నాను. ప్రియులారా, నేను పుట్టుటకు కారణము నన్ను కన్న నా తల్లిదండ్రులు. నీవు పుట్టుటకు కారణము నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులు. ఇది వాస్తవమా కాదా అని మనము అడిగినప్పుడు వాస్తవమేనండి అనేటువంటి ప్రశ్న మీ వద్ద నుండి వచ్చింది. అలాగనే ఈ సర్వములో ఉన్నటువంటి సమస్తము, లేకుంటే ఈ విశ్వము పుట్టుటకు ఎవరో ఒకళ్ళు కారకులు అనేవారు ఉంటారా, ఉండరా? మన దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, దానంతటా అది పుట్టదు. విఘ్నులుగా ఉన్నవారికైనా, జ్ఞానులుగా ఉన్నవారైనా, ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అని అంటే, ఈ విశ్వము అనున్నటువంటిది తనంతట తాను ఎప్పుడునూ పుట్టదు. అంటే దీనిని ఎవరో ఒకళ్ళు పుట్టించి ఉంటారు. అవునా కాదా? మీ సమాధానం ఏమిటి? నాకు తెలిసి మీరందరూ కూడా చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను పుట్టుటకు నా తల్లి తండ్రి కారణం ఎలాగైతే అయ్యారో,
ఈ సర్వ సృష్టి లేకుంటే ఈ విశ్వము అనేటువంటిది తనంతట తాను ఉద్భవించదు. దీనిని పుట్టించినటువంటి వారు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనేటువంటిది నిజం. ఇది మీరు అందరూ ఒప్పుకునేటువంటి విషయం. ఇందులో రెండవ విషయముగా నేను మీకు తెలియచెప్పాలనుకొని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక ఇంటికి తండ్రిగా నేను ఉన్నాను, అలాగనే మీరు కూడా ఒక ఇంటికి తండ్రిగాను మీరు ఉన్నారు. ఒక అల్పుడునైనటువంటి నేను, దేవుని సేవకు సమర్పణ చేసుకున్నటువంటి నేను, నాకున్నంతలో, నాకు కలిగినంతలో నా ఇంటిని నేను సరి అయిన రీతిలో నా భార్యకైనను, నా బిడ్డలకైనను, నా కుటుంబానికైనను కావలసిన వాటన్నిటిని నేను సమకూర్చుకోగలుగుతున్నాను. అదే రీతిగా నీవు కూడా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నీవైనా, నీ కుటుంబంలో నీ భార్య బిడ్డలకైనా నీ ఇంటికి కావలసిన వాటన్నిటిని నీవు సమకూరుస్తూ ఉంటావు. ఇప్పుడు నేను మీ ముందు తీసుకొచ్చేటువంటి విషయం ఏమిటంటే, ఒక సామాన్య మానవులుగా ఉన్నటువంటి మనమే మన ఇంటిని సరి అయిన రీతిలో పరిపాలన చేసుకున్నట్టు కొరకు ప్రయాసపడుతూ మన ఇంటిని పరిపాలన చేస్తున్నప్పుడు ఈ విశ్వము తనంతట తానే మరి కావలసిన వాటన్నిటిని కూడా అది ఎలా సమకూర్చుకోగలిగిద్ది, అది ఎలా నడిపించుకోగలిగిద్ది అనేటువంటి ప్రశ్న రాగానే ఇది అసాధ్యము అనేటువంటిది కూడా మన మధ్య తలెత్తే విషయం. అప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఓకే, ఈ విశ్వం అంతటిని కూడా నడిపించటానికి ఒక తండ్రిగా నువ్వు నేను, ఒక ఇంటికి యజమానుడుగా నీవు నేను ఎలాగైతే మన ఇంటిని మనము సరైన రీతిలో సక్రమైనటువంటి రీతిలో నడిపించుకోగలుగుతూ ఉన్నామో, ఈ విశ్వం అంతటిని కూడా నడిపించుట కొరకు ఒక వ్యక్తి అవసరము. ఆయననే మనము దేవుడు అని పిలుస్తున్నాం. అయితే దీనిలో మనకు వచ్చేటువంటి కొన్ని చిక్కు ప్రశ్నలు చాలా ఉన్నాయి. అవును పాస్టర్ గారు, మీరు చెప్పింది బాగుంది, మీరు చెప్పినటువంటి విశేషము చాలా చక్కగా ఉంది. వాస్తవమే, ఒక తండ్రి లేకుండా కుమారుడు పుట్టుట అసాధ్యము. ఒక తండ్రి ఆ ఇంటికి యజమానుడుగా ఉండకపోతే ఆ ఇల్లు పరిస్థితి బాగుండకపోవటం కూడా అసాధ్యమే. అలాగనే ఒక తండ్రి అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ సృష్టి సృష్టించబడింది, ఆ తండ్రి ద్వారానే ఇది నడిపింపబడతా ఉన్నది అని మీరు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు, బాగుంది. అయితే ఈ విశ్వమంతటిని కూడా సృష్టించిన వాడు దేవుడు అని మీరు నమ్ముతున్నప్పుడు, చెప్తున్నప్పుడు, లోకములో ఉన్నటువంటి అనేక మంది నాస్తికులుగా ఉన్నవారు చెప్పేటువంటి మాటలు లేకపోతే ప్రశ్నలు ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే, అవునండి, ఆయనని ఎవరు సృష్టించాడు? దేవుడు అనేటువంటి వాడు ఈ సర్వమును సృష్టిస్తే దేవుణ్ణి అసలు ఎవరు సృష్టించారు, ఏ వ్యక్తులు సృష్టించారు అనేటువంటి ప్రశ్న చాలామంది వ్యక్తుల్లో మొదలైనటువంటి ప్రశ్న. అయితే ఇప్పుడు దీనికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి ఈ విషయమై భూలోకములో మనుష్యుల మధ్య వచ్చాయి. ఒక మొట్టమొదటి విషయం ఏమిటి అనంటే, విశ్వ నిర్మాణానికి సంబంధించిన వాదన. దీనినే ఏమన్నారు అనంటే కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అని పిలిచారు. అంటే దీనిలో ఏమన్నది విషయం అంటే, ఈ విశ్వము ఎలా కలిగింది, ఈ విశ్వము పుట్టటానికి గల కారణాలు, ఉద్దేశాలు ఏమిటి, కలిగించిన వాడు లేకుండగా ఈ విశ్వము అనేటువంటిది ఎలా కలిగిద్ది అనేటువంటి విషయము ఈ విశ్వ నిర్మాణానికి సంబంధించిన వాదనలో, కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు దాని గురించి ఆలోచన చేసి కలిగించేవాడు లేకుండా ఇది కలగదు అనేటువంటిది ఈ వాదనలో బయటపడింది. రెండవ విషయం ఏమిటి అనంటే రూపకల్పన సిద్ధాంతపరమైనటువంటి వాదన. అంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, దీనిని ఏమంటారంటే టెలోలాజికల్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు.
తెలోలాజికల్ ఆర్గ్యుమెంట్ అని దీన్ని పిలవటంలో దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నిర్మించిన వాడు లేకుండా విశ్వము కలుగుట అసాధ్యము అనేటువంటిది ఈ వాదంలో బయటపడింది. అంటే కొంతమంది ఏమంటున్నారు, విశ్వం అనేటువంటిది ఎలా కలిగిద్ది, కలిగించినటువంటి వాడు లేకుండా కలగదు. అయితే రెండవది ఏమిటి, దానికి సారూప్యముగా ఉన్నటువంటిదే. ఏమిటి దానికి సారూప్యముగా ఉన్నటువంటి విషయం అని అంటే, నిర్మించినటువంటి వాడు లేకుండా ఒక బిల్డింగ్ కట్టాలన్నా, లేకపోతే ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా, లేకపోతే ఒక పొలం అన్నటువంటిది వెయ్యాలన్నా, లేకపోతే ఏదైనా ఒక నిర్మాణం అన్నటువంటిది జరగాలన్నా, ఆ జరిగించినటువంటి వ్యక్తి లేకుండా అది జరగదు కదా అనేటువంటిది రూపకల్పన సిద్ధాంతపరమైనటువంటి వాదన, తెలోలాజికల్ ఆర్గ్యుమెంట్ అని దీన్ని పిలిచారు. మూడవ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు దీనిలో కనపడుతున్నటువంటి మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నైతిక వాదన, అంటే మోరల్ ఆర్గ్యుమెంట్ అని దీన్ని పిలిచారు. నైతికంగా వాదన అంటే దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఎలా ఉంటాడు అని అంటే నైతిక విలువలతో కూడిన వాడై ఉంటాడు అని అంటే మంచి చెడ్డలు, అలాగనే పాపము లేకపోతే పరిశుద్ధత, ఈ విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి వాడు అయి ఉంటాడు. సర్వ భూప్రపంచంలో ఆయనకు మించినటువంటి నైతిక విలువలు పాటించేటువంటి వాడు లేడు అనేటువంటిది ఈ నైతిక వాదన, మోరల్ ఆర్గ్యుమెంట్స్లో ఉంది. నాలుగవ విషయం ఏంటంటే తర్కవాదన. ఈ తర్కవాదనలో దేవుని గురించి తెలియజేయాలి అని ఇంకా మన అందరికీ కలుగుతున్న బోలెడన్ని ప్రశ్నలు ఇందులో ఉంటాయి. అంటే అర్థం ఏంటి, దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన అసలు లేడు, ఆయన ఒకవేళ ఉన్నాడు అని అనుకుంటే ఆయన ఎట్ట పుట్టాడు, ఆయన ఏ రకంగా పుట్టించబడ్డాడు, అసలు ఇవన్నీ ఏమిటి అనేటువంటిది దీనిలో నుంచి వస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాదనలు. ఇప్పుడు ఈ ఒంటోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు దీనిని. అనగా అర్థం ఏంటంటే తర్కవాదన అనేటువంటి ఈ వాదనలో కనపడేటువంటి విషయాలు. అయితే వాస్తవానికి ఈ వాదనలో నుండి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, అసలు దేవునికి సంబంధించిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అసలు ఆయన ఉన్నాడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవాతి దేవుడు అనేవాడు ఎవరి చేత సృష్టించబడినవాడు కాడు. ఆయనకున్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే ఆయన స్వయంభవుడు అనేటువంటి పదములో మాట్లాడారు. అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగిన వాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26లో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, తండ్రి ఎలాగూ జీవము గలవాడిగా ఉన్నాడో అలాగే కుమారుడు కూడా జీవము గలవాడై ఉన్నాడు. ఈ వాక్యములో మనకు కనపడేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తండ్రి తనకు తానుగా జీవము కలిగి ఉన్నాడు. ఆయన ఉన్నాడు, అయితే ఎలా ఉన్నాడంటే ఆయన జీవము కలిగిన వాడు, అంటే నిత్యము జీవించుచూ ఉన్నటువంటి వాడు. ఆయన స్వయంభవుడు. అది ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఎవరు సృష్టించరు, ఎవరు సృష్టించలేదు. ఈ విషయాన్ని మనం అన్ని రకాలుగా ఆలోచన చేసుకున్న మన మేధస్సుకి అందదు. కానీ ఆయన గురించి చెప్పబడినటువంటి విశేషాలు ఏమిటంటే ఆయన స్వయంభవుడు. ఆయన ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, జీవము కలిగిన వ్యక్తి. రెండవది, ఈ విషయాల గురించి దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే మార్పు లేనివాడు, ఇమ్యూటబిలిటీ. కీర్తనలో 102, 25, 26లో చదువుతున్నప్పుడు, నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాత గిలును అనేటువంటి పదాన్ని అక్కడ మనం చూస్తాం. అంటే ఆయన ఏమిటంట, ఈ భూమి మొత్తానికి, ఆకాశమునకును భూమికిని పునాదులు వేసినటువంటి వాడవు నీవు, నీ చేతి పనులవి. అయితే నీ చేతి పనులై ఉన్నటువంటి ఇవన్నీ కూడా నశించిపోతాయి, కానీ నీవు మాత్రము నశించవు. నీవు ఎప్పుడు నిలిచి ఉండువాడు. ఆయన ఎవరంట, ఎప్పుడు కూడా నిలిచి ఉండేటువంటి వాడు. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి, దేవుడిని ఎవరు కలుగు చేయలేదు. ఆ స్వయంభవుడు, మార్పు లేనివాడు, ఎప్పుడు కూడా ఏది కూడా ఆయన మార్చలేదు.
మూడవ విషయం అనంతమైనటువంటి వాడు అని అర్థం. ఇన్ఫినిటీ అని అన్నారు. అంటే ఎల్లవేళలా ఉన్నవాడు. కీర్తనల 91-2 నుంచి మనం చూస్తున్నప్పుడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ఈ సర్వ సృష్టి అంతటికి కూడా మనం గమనించవలసినప్పుడు ఏంటి అని అంటే, ఈ పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును ఆయన పుట్టింపక మునుపు, ఆయన ఎవరంట? యుగయుగములకు దేవుడుగా ఉన్నటువంటి వాడు, సర్వ సృష్టికి మునిపే ఉన్నటువంటి వాడు, సర్వ సృష్టిని నడిపించుచూ ఉన్నటువంటి వాడు. అందుకనే ఆయన ఇన్ఫినిటీ గాడ్, అనంతమైనటువంటి వాడు. ఆయన స్వయంభవుడు, ఎవరు సృష్టించలేరు. ఆయన ఏ వస్తువులాగా పాతగిలిపోయేటువంటి వాడు కాదు. ఆయన అది మార్పు లేనటువంటి వాడు, ఇంబిలిటబుల్గా ఉన్నటువంటి వాడు. మూడవ విషయం ఏమిటి అని అంటే, అనంతమైనటువంటి వాడు, ముందే ఉన్నటువంటి వాడు. తర్వాత 4వ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తున్నప్పుడు, జీవము ఇచ్చువాడు, జీవించుచూ ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎటర్నిటీ, ఎల్లవేళలా ఆయన జీవించుచూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన జీవము లేనివాడు కానే కాదు. ఆయన జీవించి ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. అది ఉన్నాడు అనేటువంటి విషయాన్నే మనం అర్థం చేసుకోవాలి. 5వ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తున్నప్పుడు, సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు. దానికి ప్రాముఖ్యంగా ఏమిటి అని అంటే, ఓమ్ని ప్రజెంట్ అని పిలిచారు. జీవించుచూ ఉన్నటువంటి వాడు, ఎటర్నిటీ కలిగిన వాడు, నిత్యత్వము కలిగిన వాడు. అలాగనే 5వ విషయం ఏంటంటే, ఆయన సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు. మరి కీర్తనకారుడు 139లో మనం చూస్తున్నప్పుడు అక్కడ శ్రేష్టమైనటువంటి విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి. 139వ సంకీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు 7వ వాక్యంలో నుండి కొన్ని చక్కని విషయాలు మనకి అక్కడ కనపడతా ఉంటాయి. 7వ వాక్యం నుండి చూస్తుంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను, అక్కడ నుండి నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును అనే వాక్యాలు మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అక్కడ ఉన్నాడంట. ఓమ్ని ప్రజెంట్ అన్నాడు. సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈయన. ఈయన ఎవరు కలుగు చేయలేదు. అలాగనే ఇంకొక చక్కని విషయం, 6వ విషయం ఏమిటనంటే, పరిశుద్ధమైన వాడు. ఎంత పరిశుద్ధుడుగా ఉన్నవాడు అనగా, ఆయనలో చూద్దామన్న పాపము లేదు. యేసు ప్రభు వారు అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలరు? కనుక ఆయన ఏమాత్రమును కూడా పాపము లేనటువంటి పరిశుద్ధుడై ఉన్నవాడు. 7వ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు, అక్కడ మనకు కనపడేటువంటి ప్రాముఖ్యమైన 7వ విషయం మనం చూస్తే, అక్కడ ఉన్నటువంటి ఒక చక్కని విషయం సర్వజ్ఞాని అని అర్థం. అంటే ఓమ్నీషియన్స్ అనేటువంటి పదం. అంటే ఈయనకున్నటువంటి అనంతమైనటువంటి జ్ఞానము ఎవరి దగ్గర కూడా లేదు. కీర్తనల గ్రంథంలో 139వ సంకీర్తన 16వ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాను అనేటువంటి మాటను చూస్తాం. ఏంటి? నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని అంటాడు. అంటే ఏంటి? ప్రభువా, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నేనెవరో నీకు తెలుసు. ఇంకొక చక్కని మాట ఏంటి? నా దినములు సంపూర్ణము కాక మునిపే నా దినములన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఇర్మియా భక్తుని గురించి మాట్లాడుతూ తెలియచెప్పేటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను మరి ఒకసారి మనము
ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. యెహోవా వాక్కు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని అంటున్నాడు. ఏంటంట? నీవు గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని అంటాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము పుట్టక మునిపే మన గురించి ఆయనకు తెలుసు. అంత సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు, ఓమ్నీషియన్స్. అంత సర్వజ్ఞానము, అంత జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవరును కూడా లేడు. 8వ విషయం ఈయన గురించి తెలియచెప్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆయన ఓమ్నిపోటెన్స్ అని అన్నారు. అనగా అర్థం ఏమిటంటే సర్వశక్తిమంతుడై ఉన్నటువంటి దేవుడు. ఎవరట ఆయన? సర్వశక్తిమంతుడై ఉన్నటువంటి దేవుడు. ఆయనకు మించిన శక్తి కలిగిన వాడు, ఆయనకు మించిన శక్తిమంతుడై ఉన్నటువంటి వాడు ఎవరునూ కూడా లేరు. దేవుని సంగమ కనుక దేవుణ్ణి ఎవరు సృష్టించారు, ఎవరు కలుగు చేశారు అని వితండవాదములు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈనాడు అనేక మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి ప్రభువారు మాట్లాడుతూ తెలియచెబుతున్నటువంటి విషయాలు ఏమిటి అని అంటే, కీర్తనల గ్రంథము 14వ సంకీర్తనలో మనం చూస్తున్నప్పుడు మొదటి వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటంట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును కూడా లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చెయ్యువారు ఎవరును లేరు, ఒక్కడైనను లేరు. ఇక్కడ చదివినట్ల వాక్య భాగంలో చూస్తున్నప్పుడు ఎవరట దేవుడు లేడనేటువంటి వారు? వాక్య లేఖన భాగాలు చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. వారందరూ కూడా ఏమిటంటే చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును కూడా లేడు. బుద్ధిహీనులకే దేవుడు లేడు అనేటువంటి విషయము, మరి ఆ ఆలోచన అనేటువంటిది వాళ్ళకే కలుగుతుంటుంది. దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన ఎవరి చేత సృష్టించబడిన వాడు కాదు. ఆయన స్వయంభవుడు, ఆది సంభూతుడు, ఆయన నిత్యత్వము కలిగిన వాడు, ఏ చోటైనా సరే ఉన్నవాడు, పరిశుద్ధమైన వాడు, నీతి కలిగినటువంటి వాడు అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన గురించి మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనము తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. ఆయన ఎలాంటి వాడు, ఏ విధమైనటువంటి వాడు అని చెప్పుట కొరకు పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 33 నుండి 36 వచనాలలో కొన్ని శ్రేష్టమైన విషయాలను ఆయన మనకు తెలియచెప్పాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమెన్ అని పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రికలో స్పష్టంగా తెలియజెప్తున్నాడు. ఏమిటి ఈ వాక్యంలో మనం చూడగలిగేటువంటి విషయం? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరమైనవి. ఆయన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన బుద్ధి జ్ఞానము బాహుళ్యము ఎంతో గంభీరమై ఉన్నటువంటివట. ఆయన బుద్ధిని, జ్ఞానాన్ని మనం చూస్తున్నప్పుడు అవి గంభీరంతో కూడుకున్నటువంటి, అవి మన మేధస్సుకు అర్థము కాదు.
మనము తెలిసినో తెలియకనో మనం అనేక సందర్భాలలో మాట్లాడుకునేటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మరి ఎవరో ఈయన లేడు అనేటువంటి మాటలు ఒక అల్ప జ్ఞానముతో మనము దేవుడి గురించి ఎప్పుడునూ మాట్లాడకూడదు. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో ఉన్నతమైనవి. ఆయన తీర్పులట శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు అగమ్యములు అని అంటాడు. కాబట్టి ఆయన మార్గాలు చాలా అగమ్యములు, దాన్ని గ్రహించటం కష్టం. ఆయన తీర్పులు తెలుసుకోవటం కూడా చాలా కష్టం. మన జీవితాలలో ముందుగా ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఆయన మనస్సును అనేటువంటిది ఆయన ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగేటువంటి వాడు ఎవరు? ఎవ్వరు కూడా లేరట. కనుక దేవుని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన అంత గంభీరమై ఉన్నటువంటి వాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, మనం అలాగనే కాకుండా దేవుని యొక్క వాక్య భాగంలో మరి యెషయా గ్రంథము 45:15 ఆయన ఎందుకు మనకు కనిపించడు, ఎందుకు కనపడడు? ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎంతో గంభీరం, ఆయన జ్ఞానము చాలా గొప్పది. అది మన మానవుల యొక్క మేధస్సుకు అందదు అని మనం ఇప్పుడు తెలుసుకుంటే, రెండవ విషయం ఏమిటి అని అంటే, యెషయా గ్రంథము మరి 45:15 వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ శ్రేష్టమైనటువంటి కొన్ని విషయాలు మనకి కనపడతా ఉంటాయి. 45:15 వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 45:15 వాక్యములో, ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడువై ఉన్నావు అని అంటాడు. ఈ చదివిన ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఎవరంట? మరుగై ఉన్నటువంటి దేవుడు. ఎందుకు ఆయన మరుగై ఉన్నాడు? ఆయన మరుగుగా ఎందుకు ఉన్నటువంటి పరిస్థితి, అసలు చాటుగా ఉండవలసినటువంటి అవసరత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒక సందర్భంలో మోషేకి ఒక వింతైనటువంటి కోరిక కలిగింది. మోషే అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా అనేటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక కలిగినప్పుడు దేవాతి దేవుడు చెప్పినటువంటి ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. ఏమిటి? ఆ నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకి కనపడుతున్నాయి. ఆ నిర్గమాకాండం తీయండి ఒకసారి, మీరు నాతో పాటు లేఖనాన్ని అనుసరిస్తూ ఉండాల్సిందిగా కోరుచు ఉన్నాను. 33వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. ఈ మాటను మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క నిర్గమాకాండంలో మోషేకి వచ్చిన వింతైన కోరిక, దేవా నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, నాకు నీ ముఖ దర్శనము చేయి ప్రభువా అని అనగానే ఆయన అన్నటువంటి మాటను చూస్తున్నాం. యేసయ్య ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు. దేవాతి దేవుడు ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు అని అన్నప్పుడు దేవదేవుని యొక్క ముఖ రూపమును మనం ఎలా చూడగలుగుతాం? ఆయన మరుగై ఉన్నటువంటి దేవుడు. మరుగై ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాకుండా మరి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోవాలని అంటే ఎలా తెలుసుకోగలుగుతాము? ఏ రీతిగా తెలుసుకోగలుగుతాము? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుంటూ ముందుకు సాగుదాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతున్నప్పుడు ఆ చక్కని లేఖన భాగాలు అక్కడ మనకి కనపడతా ఉంటాయి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని అంటాడు. దేవుని గురించి మనకు తెలియచెప్పేటువంటి సాధనాలు ఏమిటి? దేవుడు ఉన్నాడు, అది సత్యము. లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. ఎందుకు అని అంటే ఆయన బుద్ధి జ్ఞానములు అన్నటువంటి మానవులకు అర్థము కావు.
మానవులకు అర్థము కావు. ఒకవేళ ఆయన మాకెందుకు కనపడటం లేదు అని అనుకుంటే ఆయన చూచి ఏ మనుష్యుడు కూడా బ్రతకలేడు. ఆయన మరుగుపరుచుకున్నటువంటి దేవాతి దేవుడు. ఆయన మరుగై ఉన్నటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. అయితే ఆయన గురించి మనకు ఎలా తెలుస్తూ ఉంటుంది? ఈ భూప్రపంచంలో దేవుని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఎలా తెలుసుకోగలుగుతాం అని అంటే ఇక్కడ అంటున్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము, జగదోత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అని అంటాడు. ఈ సృష్టించబడినటువంటి వస్తువులను గురించి ఆలోచించు. నువ్వు ఒకసారి ఆలోచిస్తే ఈ నక్షత్రములు ఎలా కలిగాయి, లేకపోతే ఈ మహాకాశాలు ఎలా కలిగాయి, ఈ భూమి ఎలా ఉద్భవించింది, ఇందులో ఈ పురుగులు ఎట్లా వచ్చినాయి, ఇందులో ఈ జంతువులు ఎలా వచ్చాయి, ఇందులో ఈ నదులు ఎలా ఉన్నవి, ఇందులో ఈ చెట్లు ఎలా ఉన్నాయి, ఈ చామలు ఎలా ఉన్నాయి, ఈ గుట్టలు, కొండలు, మెట్టలు ఇవన్నీ ఎలా కలిగినవి అనేటువంటిది నీవెప్పుడైతే ఆలోచన చేస్తావో దీనంతటికీ ఆయన యొక్క గొప్పతనము నీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము. ఇదిగో ఈ సృష్టించబడిన ఈ వస్తువుల్లో, ఈ సృష్టిలో మనకు అవన్నీ తేటగా కనపడతా ఉంటవి. కాబట్టి ఇవన్నిటిని గురించి ఆలోచించినప్పుడు అవును కదా, ఎలా కలిగినవి ఇవి, ఏ మనుషుడు తయారు చేయలేదే ఇవి. తయారు చేయబడిన వస్తువులు నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు ఉంటున్నటువంటి ఈ బెంచీలు, లేకపోతే ఈ పుస్తకాలు, లేకపోతే ఈ పెన్నులు, ఇవన్నీ కూడా మనుష్యుడి చేత తయారు చేయబడినవి. అయితే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము చొప్పున వారు వాటిని తయారు చేశారు. కానీ కలిగి ఉన్నటువంటి సృష్టి అంతటిని మనం చూసినప్పుడు అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన దేవుడు, ఆయన దేవాతి దేవుడు ఉన్నాడు అనే విషయము మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రియులారా, ఇంకొక చక్కని లేఖన భాగము కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 1వ వచనమును చూస్తున్నప్పుడు అక్కడ మనకు ఒక చక్కని లేఖన కనపడుతూ ఉంటుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నవి. ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఈ 1వ వచనములో ఆయన మాట్లాడతాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నదట. ఆకాశం వైపు చూస్తే రాత్రి వేళ ఆరు బయట మంచం వేసుకొని పడుకొని మనం ఆకాశం వైపు తేరి చూచినప్పుడు ఆ వింతైనటువంటి నక్షత్రాలు, ఆ సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్ర తారలు, ఆ ఆకాశం అంతటిని కూడా గమనిస్తున్నప్పుడు ఇది ఎలా కలిగింది? దానంతటికి అది ఉన్నదా? నో, దానంతటికి అది లేదు. అది దేవుని యొక్క మహిమను చూపిస్తూ ఉన్నది. ఇదిగో నేను దేవాతి దేవుడు, నేను ఉన్నాను, నేను ఉనికి కలిగి ఉన్నాను, నేను అనంతమైనటువంటి వాడిని, ఆది సంభూతుడను, నేను ఉన్నటువంటి వాడను అనే విషయాన్ని దేవుని గురించి అవన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఇంకా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. మరి ఆ అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఇంకొక చక్కని విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి. 17వ వాక్యం, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఈ లేఖనాన్ని చూస్తున్నప్పుడు ఎవరిస్తున్నారంట? ఎవరు వీటన్నిటిని దయచేస్తున్నాడు? ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను.
ఈ లేఖనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, మనకు అర్థమవుతున్నటువంటి ఇంకొక చక్కని విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఆకాశము నుండి వర్షములు కురవవో పంటలు పండవు. పంటలు ఎప్పుడైతే పండవో ఆహారము సమృద్ధిగా భూప్రపంచం మీద ఉండదు. ఆహారము సమృద్ధిగా ఎప్పుడైతే ఉండదో మనందరము కూడా సర్వము నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అసలు వర్షం అనేటువంటిది ఎలా పుడుతుంది, ఏ రీతిగా వస్తుంది, ఇదంతటికి జరిగించటానికి కారణాలు ఏమిటి? సముద్రంలో నీరు మేఘాలలోనికి వెళ్ళిపోయి అట్లా పడుతుంది అని అంటే అసలు ఈ చక్రం అన్నటువంటిది తిప్పుతున్నటువంటి వారు ఎవరో? ఆయనే ఆది సంభూతుడై ఉన్న దేవుడు. ఆయనే మరి సర్వము కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనే సమస్తమును సృజించి ఉన్నటువంటి దేవుడు. 17వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము, 17వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 24 నుండి 26 వచనాల వరకు చదువుకుందాం. జగదుత్పత్తి అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాడు. ఈ మాటను మనము 24వ వచనాన్ని చూస్తున్నప్పుడు, జగదుత్పత్తి అందలి సమస్తమును నిర్మించిన దేవుడే తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. జగదుత్పత్తి అంతటిని కూడా, ఆకాశమును మరి సమస్తమును నిర్మించిన వాడు, ఆకాశమునకు భూమికి ఆయన ప్రభువై ఉన్నవాడు. సమస్తాన్ని నిర్మించిన వాడు, ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నటువంటి వాడు. అలాగనే 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆయన ఎవరికి? అందరికీ కూడా జీవమునిస్తున్నవాడు, ఊపిరినిస్తున్నాడు. ఈ గాలి ఓరక చెట్ల నుంచి వాటి నుంచి వీటి నుంచి వస్తుందని మనం అనుకుంటాం. వాస్తవమే, చెట్ల నుంచి మంచి ఆక్సిజన్ మనకు వస్తుంది. కానీ ఈ గాలిని ఇస్తున్నవాడు ఎవరు? దేవాతి దేవుడు. ఈ రోజున కరోనా వైరస్కి వచ్చి గాలి తీసుకోలేక ఊపిరి ఆడక చచ్చిపోతున్నాం. ఆ ఊపిరిని ఇవ్వాలనుకున్నవాడు ఆయనే, తీసేయాలనుకునేటువంటి వాడు కూడా ఆయనే. అందరికి జీవమును ఇచ్చుచూ ఉన్నటువంటి వాడు. మరియు 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ తెలియచెప్తున్నాడు, మరియు యావత్ భూమికి కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తలవడాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తమై నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని అంటాడు. ఈ చక్కని మాటను మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, యావత్ భూమిని కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడట. ఈ సర్వ సృష్టి ఏర్పడటానికి గల కారణాలు, ఒక మనుషుని ఎన్నుకున్నాడు, ఆ మనిషి ద్వారా సర్వ సృష్టిని సృష్టించాడు. చాలా జాగ్రత్తగా యావత్ భూమి మీద కాపురం ఉండుటకు వీళ్ళందరిని సృష్టించాడు. అందుకని ఈయన సృష్టికర్త అయ్యున్న దేవుడు. పొలిమేరలు ఏర్పాటు చేశాడు. ఆయన ఎవరికి దూరంగా ఉంటల్లా, ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటున్నటువంటి దేవుడు. అది మనం గమనించవలసిన అవసరత మనకున్నది. ప్రియులారా, చివరిగా ఒకే ఒక లేఖన భాగము మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడునో సమస్తమును కట్టువాడు దేవుడే. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడింది. ఈ యొక్క కట్టడాలన్నీ కూడా ఎవరో ఒకరి చేత కట్టబడుతున్నాయి. కానీ ఈ సర్వ ప్రపంచం మొత్తాన్ని కట్టువాడు ఎవరట, కట్టినవాడు ఎవరట? దేవాతి దేవుడు. అందుకనే ఈ కింద ఫుట్ నోట్స్లో వాటి గురించి వ్రాయబడినటువంటి మాట 5వ మాటలో స్థాపించిన వాడు అని అర్థం. వీటన్నిటిని కూడా స్థాపించినటువంటి వాడు దేవాతి దేవుడు కనుక ఆయన ఉన్నవాడు, ఆయన కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన ముందుగానే ఈ
ఆది సంభూతుడుగా ఉన్నవాడు, స్వయంభవుడై ఉన్నటువంటి వాడు, నిత్యత్వం కలిగిన వాడు, పరిశుద్ధుడైన వాడు, ప్రతి చోట ఉన్నవాడు, సర్వజ్ఞాని, సర్వము వ్యాపించి ఉన్నటువంటి దేవాతి దేవుడు. కనుక ఆయన లేడు అనే ఆలోచన మనలో ఎప్పుడు రానియక, ప్రభువా నీవు మాకు సమృద్ధిని ఇస్తున్నావు, నీ గురించి మేము తెలుసుకోవటానికి ఈ ఆకాశములు ఉన్నవి, నీ గురించి మేము తెలుసుకోవటానికి ఈ అంతరిక్షం ఉన్నది, నీ గురించి మేము తెలుసుకోవటానికి సమస్తమైనటువంటి ఈ ప్రకృతి అంతయు కూడా మేము ఆలోచన చేసినప్పుడు నీవు ఉన్నావు అనే విషయం మాకు అర్థమవుతుంది. చివరిగా మనం చదువుకున్న లేఖనంలో ఆయన ఎవ్వరికి దూరముగా ఉండువాడు కాడు అని అన్నాడు. మనకెప్పుడు దేవుడు దూరముగా ఉండడు. అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అది ఆయన చిత్తం. ఒక్కొక్కరిని దేవాతి దేవుడు ఎవరికి స్థిరమైనది నివాసము కాదు కదా ఈ భూలోకము. ఈ భూలోకము ఎవరు నేను స్థిరంగా ఉండను, నీవు స్థిరముగా ఉండవు. నీవు విడిచి వెళ్ళవలసిన వాడివే, నేను విడిచి వెళ్ళవలసిన వారమే. మనందరము కూడా మరి దేవదేవుణ్ణి విడిచి వెళ్ళిపోవలసి, ఈ లోకంలో ఉన్నటువంటి విడిచి వెళ్ళిపోవలసిన వారమే, దేవదేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమే. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుని యొక్క సన్నిధిలోనికి అందరూ వెళ్ళవలసిన వారే, కాకపోతే మనకంటే కొందరు ముందుగా వెళుతున్నారు. అంత మాత్రము చేతన దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, ఉంటే మాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని అనుకోకూడదు. ఎన్ని తలచినా ఏది జరిగినా అది దేవుని యొక్క చిత్తమని గుర్తెరిగి, ఆయన ఉన్నాడు, నా పక్షమున నాకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీరందరూ కూడా దేవుని పట్ల ఎలాంటి సందేహములు లేకుండా విశ్వాసముతో ముందుకు సాగాలని ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఇంకా రేపటి ఎపిసోడ్స్ నుంచి దేవదేవుని యొక్క ఉన్నతమైనటువంటి అనేకమైన ఆయన నామములో ఉన్నటువంటి శక్తి మీతో కొన్ని ఎపిసోడ్లుగా నేను చేయాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. గొప్ప గొప్ప విషయాలను మీతోటి నేను షేర్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగనే ఈ ఎక్విప్మెంట్స్ కూడా కొంత నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. అవి కొద్దిగా భారంతో కూడుకున్నటువంటివి, వాటన్నిటిని నేను సమకూర్చుకొని చక్కనైనటువంటి విషయాలు ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరితో పంచుకోవటానికి రానున్న దినాల్లో ప్రతిరోజు మనకు ఒక నూతనమైన ఎపిసోడ్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. అయితే మీరు ఒకే ఒక పని చేయాలి. ఈ లేఖనం మీ వరకే వినటం కాదు. చాలామంది ఆ లైక్స్ బటన్ మీద మరి ప్రెస్ చేయటం లేదు. అలాగనే సబ్స్క్రైబ్ చేయటానికి షేరింగ్ చేయండి. అందరికి కూడా అది వాక్యం అందాలి. ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వాలి. ఈ ప్రయాస గతించిన 2 రాత్రులుగా నేను మీకు ఈ వర్తమానం తెలియచెప్పాలని మరి ఎంతగానో సిద్ధపడుతూ ఉన్నాను. అలాగని అందరికీ కూడా ఈ లేఖనాలు అందేటట్లుగా మీ వంతు సహకారాన్ని మీరు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కడవరి దినాల్లో మన బాధ్యత ఇది. షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును అందరికీ అందేటట్లుగా మన బాధ్యత మనం తీసుకొని అందరిని ప్రభు పాదాల దగ్గరకు నడిపించటమే మన బాధ్యతని గుర్తెరుగుదాం. రేపటి నుంచి చక్కని ఎపిసోడ్స్ మీ కొరకు వస్తున్నాయి. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ మరి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, నీ ఘనమగు నామానికి వందనాలు, స్తోత్రాలు. లోకమంతా మరణాల ఘోష వినపడుతుంది తండ్రి. నాతోటి కాపరులు, నా విశ్వాసులు, నాకు తెలిసిన ప్రియులైన బంధువులు, మిత్రులు ఈ కరోనా వైరస్కు బలైపోయిన ఆయన ఎంతగానో నలిగిపోతా ఉన్నారు తండ్రి. అయా, వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ, వారి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆదరించి బలపరచండి. అందరికీ సమృద్ధిగా కావలసిన అవసరతలు తీర్చండి. ప్రియులైన వారిని పోగొట్టుకున్న కుటుంబాలను తండ్రి మీరు దర్శించి దీవించి మేలుతోటి నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ సోకిన వారందరికీ స్వస్థతను దయచేయండి. ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్స్లో ఆకలితో అలమటిస్తున్న వారికి సహకారాన్ని అందించండి. ప్రత్యేకంగా నాయనదిగు సమృద్ధి అయిన జీవముతో ప్రతి బిడ్డల కుటుంబాలను మీరు నింపండి ప్రభువా. మమ్మలను, మా సంఘ బిడ్డలను ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే బిడ్డలు ప్రేరేపించబడుతూ నాయనదిగు వాక్యాలు వింటున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి.
ఈ యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా అనేక మందికి ఈ లేఖనాలు, ఈ వాక్యాలు అందేటట్లుగా నీ కృప దయచేసి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు ఉన్నత నామమును అడిగి వేడుకుంటూ వీక్షిస్తున్న బిడ్డలందరిని దీవించి కాపాడి సంరక్షింప చేయమని క్రీస్తు యేసు ఉన్నత నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆదరించి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి కాపాడునుగాక. థ్యాంక్ యూ. రేపటి ఎపిసోడ్ కొరకు ఎదురు చూస్తూ ఉండండి. చక్కని లేఖనాలు మీ కొరకు సిద్ధంగా దేవుడు ఏర్పాటు చేసి ఉంచుతున్నాడు. ఆసక్తిగా అందరూ వినాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.